సమయంలో ఒక మాట చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం కలిగిన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగల తండ్రి శామ్యుయల్ ఫిలిప్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, సంవత్సరం దయాకిరీటంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమంతటి కొరకు వందనాలు. 6 సంవత్సరాలు దేవ మీరు కంటికి రెప్పవలే కాపాడి భద్రపరిచి 7వ సంవత్సరంలో ప్రవేశించడానికి సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ దినము తండ్రి మరి సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు. ఆదికాండం 26:3 వచనంలో తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై మీకు వందనములు చెల్లిస్తుంటున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించదునని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. శామ్యుయల్ ఫిలిప్ను జ్ఞాపకం చేసుకో. ఈ నూతన సంవత్సరం అంతా కూడా తండ్రి మీ పరలోక ఆశీర్వాదము దీవెనలు తండ్రి ఆవిడకు దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాము. ఇంతవరకు తండ్రి మరి శామ్యుయల్ ఫిలిప్ విషయంలో మరి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ వచ్చారు. వీటన్నిటి కొరకై దేవా మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తుంటున్నాము. జీవం గల తండ్రి, నమ్మకమైన దేవా, శామ్ ఫిలిప్ ఎడల మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవా మీకు ఎంతగానో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా మీ కాపుదల, మీ భద్రత బిడకు మీరు దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఆదికాండం 26:3 వాగ్దానము బిడపక్షాన్ని ఈ సంవత్సరం సంపూర్ణంగా నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ ఉద్దేశం, మీ ఏర్పాటు, మీ సంకల్పం బిడలు మీరు జరిగించుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దయగల తండ్రి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చునని కీర్తనకారుడు చెప్తూ వచ్చినట్లుగా శామ్యుయల్ ఫిలిప్ తండ్రి తన జీవిత కాలం అంతా కూడా నాయన మీ కృపాక్షేమములు తన వెంట తీసుకురమని ప్రార్థిస్తున్నాం. వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఉన్నది కట్టిన ప్రవచన నుండి ప్రవచన కాపాడేందుకు అన్నాడు. ఈ రాత్రి కూడా కాపాడేసి మీకు ఉన్నారు శాంపూ పట్టేసే రోజు కాపాడండి. 6వ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మీరు కాపాడినందుకు అన్నారు సార్. మీరు ఇచ్చిన రక్షణ బట్టి అన్నారు మీకు అన్నారు. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి సార్. మీకు అన్నారు యేసుప్రభునామములో ఆరాధిస్తున్నాము తండ్రి. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి సంబంధి ప్రభా ఆయన నీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి నా తండ్రి, నాయన దాసుని నన్ను మీరు రక్షించుకొని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కుటుంబంలో బట్టి మీరు మాకు ఇచ్చిన 2 బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఈ షారోన్ కొరకే, శామ్యుయల్ ఫిలిప్ కొరకే మీకు వందనాలు దేవా. మరి బిడ్డలు ఇద్దరిని ఇంతవరకు కాపాడుతూ వచ్చినావు, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా శామ్యుయల్ ఫిలిప్ కొరకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫిలిప్ను 6 సంవత్సరాలు మీరు కాపాడి 7వ సంవత్సరంలోనికి మీరు ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు తండ్రి. సంవత్సరాన్ని దయాకిరీటంగా బిడ్డకు మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు తండ్రి. నాయన మరి నా తండ్రి, చిన్ననాటి నుండి ఇంతవరకు బిడ్డలని కనుదృష్టిని మీ ప్రత్యేకమైన కృపను నాయన మీరు మీ దేవదూతలను బిడ్డలకు తోడుగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన కీర్తన 34:7 బట్టి నీకు స్తోత్రాలు. యోబు 1:10 యోబు ఇంటి చుట్టూ కంచె వేసిన దేవుడు అట్లు బిడ్డల చుట్టూ నీ కంచె వేసినందుకే నీకు స్తోత్రాలు దేవా. 125 కీర్తన 2 యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునన్న వాగ్దానం నెరవేర్చినందుకే నీకు స్తోత్రాలు.
జకర్యా 2:5లో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందనన్న తండ్రి. వీడి చుట్టూ నీ అగ్ని ప్రాకారంగా కంచునండి. దేవదూతను మీరు తోడుగా ఉంచి 6 సంవత్సరాలు కాపాడి మరి 1 సంవత్సరాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. 7వ సంవత్సరంలో కూడా ప్రభా బిడ్డలు మీరు కాపాడండి, భద్రపరచండి, మంచి ఆరోగ్యంతో క్షేమం నింపండి ప్రభా. దేవా బిడ్డ బ్రతుకు దినాలంతట్లో నీకు నమ్మకంగా జీవించేవాడుగా నాయనా, మరి నాయన చిన్ననాటి నుండి రక్షింపబడి నేను భయభక్తులు జీవించేవాడిగా చేయి తండ్రి. దేవుని దేవుని మనుషుల దేవుని వర్ధిల్లడానికి సాయం చేయి. చదువులో కూడా నీ జ్ఞానం దయచే ప్రభా. బిడ్డను ఆశీర్వదించండి. 32వ కీర్తన దేవా 8వ వచనం కీర్తన దేవా మరి నా ప్రభా అయినా మరి నా తండ్రి బిడ్డకి మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యెషయా 29 మొదటి రాజులు 3:12 యాకోబు 1:5 ప్రకారంగా బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ జ్ఞానంతో నింపండి దేవా. ఈ సంవత్సరం కూడా తండ్రి బిడ్డకి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు స్తోత్రాలు. ఆదికాండం 26:3 నీవు ఈ దేశమందు పరదేశిపోయిండు, నేను నీకు తోడేయండి, నిన్ను ఆశీర్వదించదనన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. బిడ్డ నాయన మీరే దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. నాయన నీ కృప, నీ కాపుదల, నీ భద్రత దయచే తండ్రి. నాయన దుష్టు నుండి అపవాది నుండి తండ్రి బిడ్డను మీరే తప్పించి నీ అగ్ని ప్రాకారంగా కంచును దేవా బిడ్డకు తోడుగా ఉంచి నాయన మీరే నడిపిస్తురండి. మంచి స్నేహితులను దయచండి, నీ కాపుదలు దయచి ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి కూడా కావాల్సిన మంచి ఆరోగ్యాలు దయచేయమని శామ్యుల్ అటు బర్త్డేలు ఎన్నో చేసుకోగలటకు దేవా బిడ్డని మీరు ఆశీర్వదించి సంవత్సరాన్ని దయకిరీటంగా మీరు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి కేకును బట్టి స్తోత్రాలు. దీవించండి, పవిత్రపరిచి ఆశీర్వదించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెట్టుకోలేదు.